రాసపూడిపాలెం మెయిన్ రోడ్, కొమ్మాది నుంచి గాయత్రి హాస్పిటల్ మధ్య. ఉదయం వెలుగులు పుట్టే సమయం. ప్రతిరోజూ తెల్లవారుజామున 4:30 గంటలకు ఒక ముసలావిడ లేస్తుంది. ఇంట్లో చిన్న గదిలో మంచం మీద పడుకునున్నాడు ఆమె భర్త. అతను చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నడవలేడు, పనిచేయలేడు. ఆమె దగ్గర డబ్బు లేదు, ఆమె దగ్గర ఆస్తి లేదు. కాని ఆమె దగ్గర ఉన్నది అపారమైన ప్రేమ. చిన్న ప్లాస్టిక్ బుట్ట తీసుకుని ఆమె మెయిన్ రోడ్ వైపు నడుస్తుంది. అక్కడ కూరగాయల వ్యాపారులు, పూల వ్యాపారులు వస్తుంటారు. వాళ్లు రోడ్డు పక్కన వేసేసిన కూరగాయల ఆకులు, పాడైపోయిన టమోటా ముక్కలు, మిగిలిపోయిన కాడలు అవన్నీ ఆమె జాగ్రత్తగా ఏరుకుంటుంది. అది భిక్ష కాదు, అది బాధ్యత. మట్టి తుడిచేసి బుట్టలో వేసుకుంటుంది. కొన్నిసార్లు పూలు కూడా దొరుకుతాయి. వాటిని ఆమె జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి వెళ్ళాక చిన్న పొయ్యి మీద ఆ కూరగాయలతో పల్చని పులుసు చేస్తుంది. భర్త దగ్గర కూర్చుని చేతితోనే నెమ్మదిగా తినిపిస్తుంది. అతని కళ్లల్లో నీళ్లు మెరుస్తాయి. నిన్ను ఇలా కష్టపెడుతున్నాను అని అతను బలహీనంగా అంటాడు. ఆమె చిరునవ్వుతో అంటుంది, మీరున్నారంటే చాలు, దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఒకరోజు వాకింగ్కి వచ్చిన ఒక యువకుడు ఆమెను గమనిస్తాడు. రోజూ అదే పని చేస్తుండటాన్ని చూసి అతని మనసు కదిలిపోతుంది. ఒకరోజు ఆమె దగ్గరకు వెళ్ళి అడుగుతాడు, అమ్మా, ఇలా ఎందుకు చేస్తున్నావు? ఆమె సమాధానం సాదాసీదాగా ఉంటుంది, నా భర్త కోసం, నా దేవుడు. ఆ మాట ఆ యువకుడి హృదయాన్ని తాకుతుంది. మరుసటి రోజు నుంచి అతను కూరగాయల వ్యాపారులతో మాట్లాడుతాడు. మీరు పడేసే ప్రతి కూరగాయ ఆమె భర్త ప్రాణాలు కాపాడుతున్నాయి, కాబట్టి వాటిని పడేయకండి, ఆమె కోసం పక్కన పెట్టండి అని చెప్తాడు. కొన్ని రోజుల్లో మార్పు కనిపిస్తుంది. కూరగాయల వాళ్లు తాజా కూరలు పక్కన పెడతారు. పూలవాళ్లు కొత్త పూలు ఇస్తారు. ఆమె భర్త ముందు పెట్టి ఆనందంగా అంటుంది, చూడండి, ఈరోజు కొత్త టమోటాలు వచ్చాయి. కాని దేవుడి ప్రణాళిక ఇంకా పెద్దది కదా. కాబట్టి గాయత్రి హాస్పిటల్కు చెందిన ఒక డాక్టర్ కూడా ఆ సంగతిని గమనిస్తాడు. ఆమె పరిస్థితి తెలుసుకొని ఉచితంగా చికిత్స చేయడానికి ముందుకు వస్తాడు. స్థానిక యువకులు చిన్న సహాయ నిధి ఏర్పరుస్తారు. కొన్ని నెలల తర్వాత ఆమె భర్త కర్ర సాయంతోనైనా నిలబడగలిగాడు. ఆ రోజు ఆమె కళ్లల్లో నీళ్లు, అతని చేతిలో ఆమె చెయ్యి. రోడ్డు పక్కన నిలబడ్డవాళ్లు ఒక మాట చెప్పారు, దేవుడు గుడిలో మాత్రమే ఉండడు, ఇలాంటి భార్యల చేతుల్లో ఉంటాడు. ప్రేమతో చేసి